వెల్కమ్ టు హెడ్ టీవీ. సో ఈ వీడియోలో ఇవాళ మనము స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుందాము. ఈ రోజు మనతో స్టూడియోలో దేవాంశ్ ఉన్నారు అనమాట. సో దేవాంష్తో మాట్లాడదాము, ఆయనకున్న డౌట్స్ అన్నీ కూడా తెలుసుకుందాము. ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను నేను. సో ఫస్ట్ వచ్చేసి మీకున్న క్వశ్చన్స్ అడగండి. స్టాక్ మార్కెట్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నాయి? సో నేను స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను సార్, కానీ రీసెంట్గా కొంతమంది అంటున్నారు ₹1,00,000 ఉంటేనే స్టాక్ మార్కెట్లో వెళ్ళండి, కొంతమంది అంటున్నారు 5,000 ఉన్నాయి మీరు స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేయొచ్చు ట్రేడింగ్. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అంటే నేను చూశాను, వీడియో చూశాను, వెళ్ళి చూశాను, ఇంట్రాడే అంటున్నారు, డెరివేటివ్స్ అంటున్నారు, చాలామంది ఫ్యూచర్స్ అంటున్నారు, ఆప్షన్ సెల్లింగ్ అంటున్నారు. బడ్జెట్లో మనకి ఏది సెట్ అవుతుందో ఏది సెట్ అవ్వదో నాకైతే అంత ఐడియా లేదు. మీరు చెప్పండి, ఎంత క్యాపిటల్తో స్టార్ట్ చేస్తే దేంట్లో స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని బేసిక్ క్వశ్చన్స్ నాకు ఉన్నాయి. ఓకే, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను. అంతేకాకుండా చాలామంది కూడా ఏంటంటే వీడియోస్ చూసి యూట్యూబ్లో లేదా ఎవరి దగ్గర విని ఎవరి దగ్గర చూసి ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. మీలాగానే డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. సరే, నా దగ్గర ఒక ₹1,00,000 పెట్టాలనుకుంటున్నాను, లేదా ఒక 10,000 పెట్టాలనుకుంటున్నాను, డైరెక్ట్గా పెట్టాలి అనుకుంటున్నాను అంటారు. కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్టాక్ మార్కెట్ గురించి తెలుసా? అది మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్. ఆ నాలెడ్జ్ ఉంటుంది కదా, పెట్టిన డబ్బుల మీద మీకు రాబడి వస్తుంది. నాలెడ్జ్ లేకపోతే ఏదో అలా పెట్టేసి బ్లైండ్గా చేసేస్తే అది గ్యాంబ్లింగ్ అవుతుంది, అది ఇన్వెస్టింగ్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ గురించి ఒక బేసిక్ ఫండమెంటల్ చెప్తాను. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఒక కంపెనీ పేరు తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఏంటి అంటే, ఈ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్న కంపెనీకి ఎటువంటి బాధ్యత లేదు పబ్లిక్కి చెప్పడానికి. బాస్ నా దగ్గర ఈ బిజినెస్ జరుగుతుంది, నాకు ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఇంత ప్రాఫిట్ నాకు వస్తుంది అని చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అది వాళ్ళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి ఇంటర్నల్ విషయం అది వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ వాళ్ళ ఇంటర్నల్ ఎంప్లాయీస్ కానీ ఓన్లీ వాళ్ళకే తెలిసి ఉంటుంది. కానీ స్టాక్ మార్కెట్లో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వచ్చేసి IPO అంటారు, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్, అది ఆఫర్ చేసి అక్కడ ఒక అప్లికేషన్ ఫిల్ చేసి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కంపెనీ వాల్యూ 100 crores అనుకుందాము. 100 కోట్ల విలువ ఉన్న కంపెనీ ఏం చేస్తుందంటే, వాళ్ళకి ఇష్టం ఉన్నంత మినిమం ఒక 15-20 crores వర్త్ ఆఫ్ షేర్స్ అనేది స్టాక్ మార్కెట్లో ఇష్యూ చేస్తుంది. దాన్ని ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇలా ఆఫర్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఆ 15 crores వర్త్ ఆఫ్ షేర్స్ని మనలాంటి కామన్ పబ్లిక్ అందరూ కూడా అప్లై చేసుకొని ఆ షేర్స్ పర్చేస్ చేస్తారు. అప్పుడు ఆ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ అవుతుంది. అప్పుడు మనం అందరం కూడా, సామాన్యులందరూ కూడా ఆ కంపెనీ షేర్స్ కొంటున్నాము, ఆ కంపెనీలో భాగ్యస్వాములని. అప్పుడు ఏం జరుగుతుందంటే, మనందరికీ కూడా ఆ కంపెనీకి ఒక రెస్పాన్సిబిలిటీ అనమాట. ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకు రెవెన్యూస్ ఎంత వస్తున్నాయి మనకు డిస్క్లోజ్ చేయాలి, ఎవ్రీ క్వార్టర్ ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మనకు చూపించాలి, ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి చూపించాలి, ఏ కంట్రీస్లో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు చూపించాలి, ఎటువంటి ప్రోడక్ట్స్ వాళ్ళు అమ్ముతున్నారు దాని గురించి చెప్పాలి, ఫ్యూచర్ స్ట్రాటజీస్ ఏంటి దాని గురించి చెప్పాలి, ఫ్యూచర్ ప్రొజెక్టెడ్ ప్రాఫిట్స్ ఏంటి దాని గురించి చెప్పాలి. సో ఇలా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. దీన్ని స్టాక్ మార్కెట్ అంటారు. బేసిక్గా స్టాక్ మార్కెట్కి అందరూ ఎందుకు వస్తారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వాళ్ళకు బ్యాంక్ నుంచి లోన్స్ కానీ ఇదంతా తీసుకున్న తర్వాత కొంతమందికి లోన్స్ తీసుకోవడంలో ఇంట్రెస్ట్ ఉండదు. దానికి వాళ్ళ సొంత రీజన్స్ ఉండొచ్చు. ఇంట్రెస్ట్ ఎందుకు కట్టాలి కావచ్చు, లేదంటే మనం పబ్లిక్ కూడా మనతో పాటు గ్రో చేద్దాము అనుకోవచ్చు. సో అప్పుడు అలాంటి టైంలో వాళ్ళు స్టాక్ మార్కెట్లో వచ్చి వాళ్ళ షేర్స్ మనకి ఇష్యూ చేసి వాళ్ళ గ్రోత్లో మనల్ని కూడా ఒక పార్ట్ చేసుకుంటారు అనమాట. సో ఇది ఒక బేసిక్ ఫండమెంటల్ స్టాక్ మార్కెట్ అంటే. దాని తర్వాత మీరు అడిగిన ఒక క్వశ్చన్కి ఎంత పెట్టుబడి పెట్టాలి అండ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే, చాలా ఉంటాయి స్టాక్ మార్కెట్లో. మీరు చెప్పినట్టు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ F&O అంటారు, దాన్ని డెరివేటివ్స్ మార్కెట్ కిందకి వస్తుంది. లేదు అంటే డైరెక్ట్గా షేర్స్ కొనడం కానివ్వండి, లేదు అది కూడా కాదు అంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇండైరెక్ట్గా స్టాక్ మార్కెట్కి రిలేటెడ్. దాని గురించి సెపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది స్టాక్ మార్కెట్ గురించి ఇప్పుడు మనం ప్రస్తుతానికి మాట్లాడుతున్నాం కాబట్టి. సో స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఎలా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు నేర్చుకోవాలి. బేసిక్స్ అంతా నేర్చుకున్న తర్వాత స్టాక్ మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇప్పుడు అందరికీ అంబానీ గారి గురించి తెలిసినట్టు, అంబానీ గారి కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. మీరు రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఒక 10 shares కొనాలనుకుంటున్నారు. సో అప్పుడు ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మీ డీమాట్ అకౌంట్ మీరు ఓపెన్ చేసుకొని అందులో సర్చ్లో రిలయన్స్ అని సెర్చ్ చేసి రిలయన్స్ని మీ దగ్గర వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలి. సార్, డీమాట్ అకౌంట్ అంటే ఏంటిది? ఇంకా అది నార్మల్గా ఎక్కడ ఓపెన్ చేయొచ్చు అంటే, ఇప్పుడు బ్యాంక్లో మనకు సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. ఓకే, సేవింగ్స్ అకౌంట్లో మనం డబ్బులు పెడతాము, మనకు కావాలప్పుడు విత్డ్రా చేసుకుంటాము. సేమ్ అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే డీమాట్ అకౌంట్ అంటారు.
ఓకే. ఆ డిమాట్ అకౌంట్ మీరు బ్యాంక్లోనే ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే ఇండివిజువల్ బ్రోకర్స్ ఉన్నారు, చాలా మంది బ్రోకర్స్ ఉన్నారు. ఏ బ్రోకర్ దగ్గర అయినా ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అందులో మీరు డబ్బులు డిపాజిట్ చేసి ఆ అకౌంట్ ద్వారా షేర్స్ పర్చేస్ అండ్ షేర్స్ సేల్స్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇంకొక చిన్న క్వశ్చన్ సార్, మీరు ఇప్పుడే ఐపీఓ గురించి మాట్లాడారు. ఐపీఓ చాలా మంది మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు ఐపీఓ, కొత్త ఐపీఓ వస్తుంది, ఇన్వెస్ట్ చేయి చాలా డబ్బులు వస్తాయని. కానీ ఐపీఓ గురించి ఎలా తెలుసుకోవాలి, కొత్త ఐపీఓస్ అంటే ఎలా తెలుసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఐపీఓలో, దాంట్లో నిజంగానే రిటర్న్స్ వస్తాయా? మా ఫ్రెండ్స్ అయితే చాలా మంది చెప్పారు లాస్ అయింది, ప్రాఫిట్ కూడా అయింది. కానీ అది మనం ఎలా చూసి చేయాలి ఐపీఓలో? ఓకే, చాలా మంది ఈ మధ్య ఏంటంటే ఐపీఓలోకి వెళ్తున్నారు. మీరు దాని సక్సెస్ రేట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 70 to 75% ఉంది. ఓకే. సో నాకు కూడా చాలా మంది చెప్పారు. కానీ ఐపీఓ అంటే ఎక్కడ చూసుకోవాలి ఫస్ట్ అంటే, మీరున్న డిమాట్ అకౌంట్లో అక్కడ ఒక సెక్షన్ ఉంటుంది యాప్లోనే, ఓకే, అప్కమింగ్ ఐపీఓస్ అని. అప్కమింగ్ ఐపీఓస్కి దాంట్లో ప్రతి చిన్న డీటెయిల్ ఉంటుంది. అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 25th of June అప్లికేషన్ డేట్, లాస్ట్ డేట్ 30th of June అది మెన్షన్ ఉంటుంది. దాని తర్వాత మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs అనుకుందాము. ఆ 2 lakhs పెట్టి ఒక లాట్ మనం తీసుకున్నాము. సో ఆ ఐపీఓ అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. అది ప్రతి ఒక్కరికి వస్తుందా అంటే గ్యారంటీ లేదు. ఎందుకంటే 100 మందికి ఒకవేళ ఇవ్వగలిగే కెపాసిటీ ఉంది, ఇక్కడ 10,000 మంది నాకు కావాలి అని డబ్బులు ఇచ్చారనుకోండి, అప్పుడు 10,000 మందికి ఇవ్వలేరు. అందులో ఓన్లీ 100 మందికి ఇవ్వచ్చు. అది ర్యాండమ్గా సిస్టమ్ సెలెక్ట్ చేసి ఇస్తుంది, అలాట్ చేస్తుంది షేర్స్ అనేది. దాని తర్వాత మీరు పెట్టిన 2 లక్షలు మళ్ళీ మీకు తిరిగి మీ డిమాట్ అకౌంట్లోకి వచ్చేస్తాయి అనమాట. ఓకే. ఇప్పుడు ఐపీఓలో 75% సక్సెస్ రేట్ ఉంది అని అందరూ చెప్తున్నారు. కానీ కొన్నిసార్లు ఐపీఓ లిస్ట్ అవ్వగానే లిస్టింగ్ ఇవ్వదు. ఒకవేళ మైనస్లో ఓపెన్ అయింది అనుకోండి, మీ క్యాపిటల్లో మేజర్ లాస్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని చెప్పి బ్లైండ్గా చేయకూడదు. రీసెర్చ్ చేసి ఒకవేళ నిజంగానే ఆ కంపెనీ మీద కన్విక్షన్ ఉంటే అప్పుడు ఐపీఓకి వెళ్ళాలి ఇన్వెస్ట్మెంట్ కోసం. ఓకే. సో రీసెర్చ్ మనమే చేసి మనమే ఐపీఓ ఎలా ఉంది చూసి మనమే. ఇప్పుడు స్టాక్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు చూసుకోవాలి స్టాక్ ఇంకా ఐపీఓ డిఫరెంటా లేకపోతే ఒకటేనా? స్టాక్ అంటే ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీస్, ఓకే. ఐపీఓ అంటే ఫ్యూచర్ లో లిస్ట్ కాబోతున్నాయి. ఓకే, ఇప్పుడు రాబోతున్నాయి, కొత్తగా ఎంటర్ అవుతున్నాయి మార్కెట్. ఓకే. ఇంతవరకు వాళ్ళు ఆఫ్లైన్ లో అంటే ప్రైవేట్ లిమిటెడ్ గా చెప్పాను కదా స్టార్టింగ్ లో ఎగ్జాంపుల్, ప్రైవేట్ లిమిటెడ్ గా బిజినెస్ చేసేవాళ్ళు ఇప్పుడు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేసి పబ్లిక్ లో అందరికి వాళ్ళ షేర్స్ ఫస్ట్ టైం ఇస్తారు. దాన్ని సో వాళ్ళు ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ అవుతున్నారు. ఓకే. సో అందుకే అయితే ఐపీఓలో మీరు చెప్పినట్టు 70 to 75% ఉంటే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ఎందుకు? ఇక్కడనే మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది. చెప్పాను కదా 2-3 times వచ్చింది. థర్డ్ టైమ్ లో ఒకవేళ కింద మీరు కొన్న ప్రైస్ కంటే కింద లిస్ట్ అయింది అనుకోండి, ఆ లిస్టింగ్ అనేది ఎలా జరుగుతుంది కరెక్ట్ గా ఎవరు చెప్పలేరు. ఒకవేళ చెప్తే నిజంగానే అందరూ బిలియనర్స్ ఉంటుంది. అలా అవుతే 3 trades లో సంపాదించిన ప్రాఫిట్స్ అన్ని 4th trade లో 0 అయిపోతాయి. సో అది రిస్క్ అనమాట. ఒకవేళ అంత లక్ కూడా లేదు అంటే ఫస్ట్ ట్రేడ్ లోనే ఒకవేళ అలా జరిగిపోయింది అనుకోండి, మీ క్యాపిటల్ లో పెద్ద లాస్ జరుగుతుంది. ఓకే. స్టాక్ కూడా ఎప్పుడైనా చూస్ చేస్తుంటే స్టాక్ కంపెనీ గురించి ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి. వాళ్ళది ఒక పెట్రోకెమికల్ ఫ్యాక్టరీ ఉంది, వాళ్ళు అది చేస్తున్నారు, ఇన్ని ఇయర్స్ నుంచి బిజినెస్లో ఉన్నారు, ఇంత ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది వాళ్ళకు లాస్ట్ 5 years నుంచి వస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ గ్రోత్ ఎంత ఉంది, వాళ్ళ షేర్ హోల్డర్స్ ఎవరు ఉన్నారు, ప్రమోటర్ ఎలాంటి అయినా. ఎప్పుడైనా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ కంపెనీ నడిపేది ఒక ప్రమోటర్, ఆ కంపెనీకి CEO కావచ్చు, మేనేజింగ్ డైరెక్టర్ కావచ్చు, వారి గురించి పూర్తి డీటెయిల్స్ చూసుకోవాలి. ప్రమోటర్ ఎలాంటి మనిషి, ఆ ప్రమోటర్ని మీరు నమ్మగలుగుతారా, ఆ నమ్మకం మీకు ఆయన పైన ఉందా, ఆయన కంపెనీ పైన ఉందా, ఆయన ప్రోడక్ట్ పైన ఉందా, ఇదంతా కూడా డీటెయిల్స్ చూసిన తర్వాత కరెక్ట్ ప్రైస్ పైన దొరుకుతుందా. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిలయన్స్ నాకు అంతా నచ్చింది కరెక్ట్, నేను ఇవాళ రిలయన్స్ కొనడము అనుకుంటున్నాను, కానీ నేను కొనాలనుకుంటున్న ప్రైస్ వేరే ఉంటుంది, అక్కడ మార్కెట్లో ప్రస్తుతం నడుస్తున్న ప్రైస్ వేరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ నేను ఒక షేర్కి 100 rupees వాల్యూ ప్రస్తుతం మార్కెట్లో నడుస్తుంది, కానీ నా అంచనా ప్రకారం 100 rupees దానికి నేను ఇవ్వద్దు, నేను ఏ ప్రైస్ అయితే నేను పే చేయాలనుకుంటున్నాను అది 80 to 85 rupees మధ్యలో. సో దానికోసం మీరు దాన్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఎవ్రీడే దాన్ని వాచ్ చేయాలి. ఎప్పుడైతే మీరు అనుకున్న ప్రైస్కి వస్తుందో ఆ టైంలో ఎంట్రీ చేయండి, ఎటువంటి కంగారు లేదు. ఒకవేళ ప్రైస్ రాకపోతే అంటే అప్పుడు మనం ఏం చేయలేము, ఒక్కొక్క కంపెనీ లేదు కదా. మోర్ దెన్ BSEలో అయితే మీకు మోర్ దెన్ 3,000-4,000 స్క్రిప్ట్స్ ఉన్నాయి, అంటే ఇలాంటి స్టాక్స్ ఉన్నాయి అనమాట. సో చాలా స్టాక్స్ ఉంటాయి, ఏదో ఒక కంపెనీ మీకు కావాల్సిన కరెక్ట్ ప్రైస్ దొరికిపోతుంది. సార్ ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఇలానే చూశాను, బ్లూ కలర్, రెడ్ కలర్, ఇంకా నంబర్స్ ఏదో చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు దాంట్లో నాకు ఎలా తెలియాలి
హౌ కెన్ ఐ నో ఇప్పుడు 100 నుంచి 200కి వెళ్తుందా? అది నాకు గ్యారంటీ మనం ఎప్పుడైనా చెప్పగలమా? ఫండమెంటల్నే చూసి ఇప్పుడు మీరు ఇంట్రాడే అంటారు, ఒక రోజులోనే అంటున్నారు, లేకపోతే ఒక రోజులోనే ట్రేడింగ్. ఐపీఓలో లిస్టింగ్ అంటున్నారు, తెలియదు అంటున్నారు ఎలా లిస్టింగ్ అవుతుందో. సో మనం ఇన్వెస్ట్ చేస్తే లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అనిపిస్తుంది, ప్రాఫిట్ అయితే నాకు ఎక్కువ అనిపిస్తలేదు. సో ఇఫ్ దెర్ వాజ్ అ గ్యారంటీ ఐ వుడ్ నాట్ బి సిట్టింగ్ హియర్. మీతో ఇవాళ నేను ఇక్కడ కూర్చొని అవసరం నాకు లేదు. నాకు తెలుసుంటే నా దగ్గర ఉన్న డబ్బా అంతా ఇల్లు అంతా అమ్మేసి ఆ డబ్బా అంతా తెచ్చి ఒక దగ్గర నేను పెట్టేసేవాడిని. గ్యారంటీ లేదు మార్కెట్స్లో. మీరు యాడ్స్ చూస్తే కనుక అందులో కూడా మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తూనే ఉంటాడు. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇక్కడ కన్సిడర్ చేయాలి. జియో పొలిటికల్ సిచ్యువేషన్ కావచ్చు, ఏదైనా ఇండియాకి థ్రెట్స్ ఉన్నాయా, పక్కన దేశంలో వార్ జరుగుతున్నా అది మనకు ఎఫెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్గా అయినా అఫెక్ట్ అవుతాయి. అది కాకుండా సడన్గా ఎకానమీలో ఏదో ఒకటి జరిగింది, రిసెషన్ వచ్చేసింది, జాబ్స్ లేవు, చాలా మందికి జాబ్స్ ఫైర్ చేశారు, అలాంటి టైంలో మార్కెట్స్ క్రాష్ అవుతాయి. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందుకని చెప్పి ఇంతకు ముందు మనం వీడియోలో డిస్కస్ చేసాము, మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయంటే ఆ మొత్తం ₹1,00,000 ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. మీరు డైవర్సిఫై చేసుకోవాలి. ఒక 10% గోల్డ్లో, ఒక 10-20% ఎఫ్డీలో, అలానే ఒక 10-20% మ్యూచువల్ ఫండ్స్లో. ఆ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు మేనేజ్ చేస్తారు. మీ దగ్గర ఉన్న క్యాపిటల్ని మీరు తీసుకున్న రిస్క్ దాన్ని బట్టి ఒక 5,000 to 10,000 లేదా 20,000 స్టాక్ మార్కెట్లో సొంతంగా పెట్టి ఫస్ట్ నేర్చుకోవాలి. అప్పుడు ఒకసారి అర్థమైన తర్వాత పెద్ద క్యాపిటల్ గురించి ఆలోచించవచ్చు. ఓకే, మీరు ట్రేడింగ్ చేస్తారా? అంటే ఎక్స్పీరియన్స్ మీది ఎలా ఉండే? ఇప్పుడు మేము కొత్త వాళ్ళం, సో లాస్ చాలా మందికి అవుతుంది, కానీ ప్రాఫిట్స్ కూడా ఎంత అవుతాయి? అయితే మహా అంటే ఎంత అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ 10,000తో స్టార్ట్ చేశాను అనుకోండి, ఎన్ని రోజులు నేను డైలీ కూర్చొని చేస్తే ఎన్ని రోజుల తర్వాత నాకు రిటర్న్స్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి? నేను ట్రేడింగ్ చేస్తానా అంటే దానికి ఆన్సర్ నేను ట్రేడింగ్ చేయను, నేను ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాను. నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నేను స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. నెక్స్ట్ మీ క్వశ్చన్కి, ₹10,000 పెడితే ఎంత ప్రాఫిట్ వస్తుంది? ₹10,000 పెడితే బ్యాంక్లో ఎంత వస్తుంది రిటర్న్స్? ఎఫ్డి చేస్తే మీరు అనుకోండి ఒక 7%, 6% వస్తుంది. ఇన్ఫ్లేషన్ మనకు 5-6% ఉంది. సో ఇన్ఫ్లేషన్ని బీట్ చేయలేదు, అది ఓన్లీ హెడ్జింగ్ అనమాట. ఎంతైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది సేమ్ అంతే రిటర్న్స్ ఎఫ్డీలో వస్తుంది. సో ఇప్పుడు దానికంటే బెటర్ టూల్ ఏమైనా ఉందా అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్ కానీ ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో మీకు అప్ టు 12-15% వస్తుంది. సో స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, రిస్క్ మీరు తీసుకుంటున్నారు, సొంతంగా టైం స్పెండ్ చేస్తున్నారు అంటే మినిమం మీరు ఒక 20% రిటర్న్స్ వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. అది మీకు ఫస్ట్ డే నుంచి రాదు. ఓకే, 10,000 పెట్టంగానే ఫస్ట్ ఇయర్ నుంచి కానీ ఫస్ట్ డే నుంచి కానీ ఆ రిటర్న్స్ అనేవి రావు. అవి చాలా ట్రికీ అనమాట. మీరు నేర్చుకోవాలి, మీకు టైం పడుతుంది. ఒక 2 to 3 years మీరు మార్కెట్లో స్పెండ్ చేసిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడు మీకు తెలుస్తుంది, ఓహో నేను ఇలా చేస్తే నాకు ఇలా రిటర్న్స్ వస్తాయి, ఇలా చేస్తే ఇలా రిటర్న్స్ వస్తాయి. అదంతా మీకు ఐడియా వచ్చిన తర్వాత అప్పుడు మీరు ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ నేర్చుకోవాలి. ఓకే, లెర్న్ బిఫోర్ యూ ఇన్వెస్ట్. ఓకే, అండ్ సార్ నేర్చుకునికి మీరు ఎలా స్టెప్స్ అంటారు? డైరెక్ట్గా నేను అన్ని ఇప్పుడు ఇన్ని గణం ఉన్నాయి, ఇంట్రాడే ఉంది, డెరివేటివ్స్ ఉన్నాయి, మీరు చెప్పినట్టు ఆప్షన్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాని మీద ఫోకస్ చేసి నేర్చుకోవాలా, లేకపోతే అన్ని మీరు ఒకటిసారి ట్రై చేయమంటారా? లేదు, నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఓన్లీ స్టాక్ మార్కెట్ స్టాక్స్ గురించి నేర్చుకోండి. ఎందుకంటే అందులో మీకు 1 dayలో జీరో అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే అందులో there is something called సర్కిట్ అనమాట, లోవర్ సర్కిట్, అప్పర్ సర్కిట్. 1 dayలో జీరో కాదు అది. ఒకవేళ ఒక్కొక్క స్టాక్ ఒకలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్కి 10% ఉంది, 10% ఒకవేళ ఆ స్టాక్ ఆ డేకి పడితే ఆ డేకి ఆ స్టాక్లో ఇంకా ట్రేడింగ్ జరగదు, ఆపేస్తారు. కానీ F&Oలో ఏంటంటే ఒక్క రోజులోనే మీ డబ్బులు జీరో అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా 100% చాలా ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. జీరో అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, డబుల్ అవడానికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని చెప్పి డైరెక్ట్ డెరివేటివ్స్లో ఫ్యూచర్స్ ఆప్షన్స్లోకి రాకండి. ఫస్ట్ ఓన్లీ స్టాక్స్ మీద ఫోకస్ చేయండి. చిన్న చిన్న పెట్టుబడితో ఒక్క షేర్తో కొనండి, ఒక్క షేర్ అమ్మండి. మీకు అందులో బ్రోకరేజ్ ఛార్జెస్ వెళ్ళిపోయినా కానీ మీరు నేర్చుకుంటారు, అది ఇంపార్టెంట్. ఓకే, సో ఐ హోప్ మీ స్టాక్ మార్కెట్ డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేశాను. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా దాన్ని కూడా మనం క్లియర్ చేయడానికి ట్రై చేద్దాము. అండ్ ఇంకా ఎలాంటి టాపిక్స్లో మనం వీడియోస్ అనేది ఫ్యూచర్లో ప్లాన్ చేసుకోవాలి, అది కూడా కింద కామెంట్ చేసి తెలియజేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. మన హిట్ టీవీ మనని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.